నమస్కారం ఎస్డివి న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పరిశ్రమల శాఖపై సమీక్ష నిర్వహించిన సీఎం చంద్రబాబు రాష్ట్రం నుంచి తరలి వెళ్లిన కంపెనీలను తిరిగి రప్పించేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్లు వెల్లడి. నగరంలో అధ్వాన రోడ్ల దుస్థితిపై ధర్నా చేపట్టిన సిపిఎం. నగరంలో రోడ్ల దుస్థితిపై ప్రభుత్వం దృష్టి సారించాలన్న సిపిఎం నేత కాశీనాథ్. తూర్పు నియోజకవర్గ పరిధిలో 5వ డివిజన్లో పర్యటించిన ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కొండ ప్రాంతంలో మంచినీటి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ. బందర్లోని మంకినపూడి బీచ్ను పరిశీలించిన మంత్రి కొల్లు రవీంద్ర మంకినపూడి బీచ్ను దేశంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతంగా పోటీగా అభివృద్ధి చేస్తామని ప్రకటన. ఇక డీటెయిల్స్ చూస్తే పరిశ్రమల శాఖపై సీఎం చంద్రబాబు నాయుడు సమీక్షా సమావేశం నిర్వహించారు. బుధవారం సచివాలయంలో పరిశ్రమల శాఖపై సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. గత 5 ఏళ్ల కాలంలో పరిశ్రమల శాఖ పనితీరుపై రివ్యూ చేశారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఒప్పందం చేసుకున్న పారిశ్రామికవేత్తలు వైసీపీ ప్రభుత్వంలో వెనక్కి వెళ్లారని అధికారులు తెలిపారు. ప్రభుత్వం సహకరించకపోవడం, వివిధ కారణాలతో వేధింపులకు పాల్పడటంతో భూ కేటాయింపులు జరిగిన తర్వాత కూడా పలు కంపెనీలు వెళ్లిపోయాయన్నారు. ఇండస్ట్రీ కోసం కేటాయించిన భూముల కబ్జాలతో పాటు అధికార దుర్వినియోగం జరిగిందని అధికారులు అంగీకరించారు. రాష్ట్రం నుంచి విడిపోయిన కంపెనీలను తిరిగి రప్పించేందుకు గట్టిగా ప్రయత్నాలు చేయాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. నగరంలో అధ్వానంగా ఉన్న రోడ్ల దుస్థితిపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు దోనెపూడి కాశీనాథ్ అన్నారు. కృష్ణలంకలో అధ్వానంగా ఉన్న రోడ్లను సిపిఎం నాయకులతో కలిసి రాష్ట్ర కమిటీ సభ్యుడు దోనెపూడి కాశీనాథ్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలోని రోడ్ల పరిస్థితి దారుణంగా ఉన్నాయని, పాఠశాలలు ఉన్న చోట కూడా రోడ్డు వ్యవస్థ బాగోలేదని విమర్శించారు. రోడ్లు బాగోలేక పాదచారులు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. గతంలో 10 లక్షల రూపాయలతో కల్పన ప్రింట్స్ రోడ్డు వేశారని, ఇంటికి 4,000 రూపాయలు భారం మోపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో కూటమి నేతలు రోడ్డు బాగోలేదని ధర్నాలు చేసిన విషయం మర్చిపోయారని, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ప్రజా సమస్యలపై దృష్టి సారించాలని సూచించారు. రోడ్ల పరిస్థితికి ఇదే తార్కాణం. హై స్కూల్ రోడ్డు కానీ, కల్పనా ప్రింట్స్ రోడ్డు కానీ, బీచ్ రోడ్డు కానీ, లాల్ బహదూర్ శాస్త్రి వీధి రోడ్డు కానీ, ఈ రోడ్ల పరిస్థితి దయనీయంగా ఉంది. ఈ జంక్షన్లో 2 రోడ్లు ఉన్నాయి, 2 స్కూళ్ళు ఉన్నాయి. ఈ 2 స్కూళ్ళకి సంబంధించినటువంటి పిల్లలు 2,000 మందికి తగ్గరు. ఆ పిల్లల్ని తీసుకొచ్చేటువంటి తల్లిదండ్రులు బళ్ళు మీద, వాహనాల మీద తీసుకొచ్చేటప్పుడు ఎక్కడ పడిపోతామో అని చెప్పనేటువంటి భయంతో ప్రాణాలు అరచేత పట్టుకుని రావాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉంది. ఇప్పటికే కల్పనా ప్రిన్స్ రోడ్లో ఓ ఫ్యామిలీగా వెళ్తూ ఉంటే 2 గంటలకి కాళ్ళు చేతులు ఇరిగి ఫ్రాక్చర్స్ అయ్యి, అందుట్లో ఈ స్థానిక ప్రజాప్రతినిధి యొక్క మరిది గారికే జరిగింది. అది ఇంకెవరికో బయట వాళ్ళకు కూడా కాదు. అందుకని ఈ రకమైనటువంటి పద్ధతుల్లో చేయటం అనేది ఇది మంచి లక్షణం కాదు. ట్రంచ్ పూర్తి చేయాలి. కల్పనా ప్రిన్స్ రోడ్డు అదొక విచిత్రమైనటువంటి కథ. ఏమిటా కథ అంటే, ఇంటింటికి ఒక మ్యాన్హోల్ పథకం పెట్టారు అక్కడ. అది మరి గవర్నమెంట్ చెప్పిందో లేకపోతే కార్పొరేషన్లో అట్లా నిర్ణయం చేశారో మాకైతే తెలియదు. కానీ ఇంటికి ఒక మ్యాన్హోల్ పథకం, ఇంటికి ఒక మ్యాన్హోల్ పథకం వల్ల రోడ్డు అప్ అండ్ డౌన్స్ వచ్చాయి. గతంలో వైఎస్ఆర్సీపీ అన్ని వర్గాల ప్రజలను ఇబ్బందులకు గురిచేసిందని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తెలిపారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని 5వ డివిజన్ క్రీస్తురాజపురం సుందరమ్మ వీధిలో కొండ ప్రాంత వాసుల మంచినీటి సమస్యపై స్థానిక శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈ ప్రాంతానికి నిధులను వినియోగించకుండా ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేసిందని మండిపడ్డారు.
గతంలో ఈ ప్రాంతానికి నారా చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 7 కోట్ల రూపాయల నిధులు రోడ్లు వేయడానికి మంజూరు చేశారని, తర్వాత అధికారంలోకి వచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ ధనాన్ని దుర్వినియోగం చేశారని ఆరోపించారు. ఈ ప్రాంతంలో ఉన్న మరొక సమస్య మంచినీటి సమస్య అని తెలిపారు. కొండ ప్రాంతం మొట్టమొదటి చెబుతా ఉన్నారు. కొండ ప్రాంతంలో ప్రత్యేకమైన దృష్టి పెట్టాల్సి ఉంది. ఇవాళ అక్కడ ప్రజలు చెబుతా ఉన్నారు, రాత్రిపూట 12 నుంచి తెల్లారి 4 వరకు నీళ్లు వచ్చే పరిస్థితి ఉంది. ఆ టైంలో కింద ఉన్న వాళ్ళేమో మోటార్ లాంచ్ చేసేసి వాళ్ళు నిద్రపోతా ఉన్నారు. ట్యాంకులు నిండినా కూడా మోటార్లు ఆపట్లేదు. పైన వాళ్ళకేమో నీళ్లు రావట్లేదు. వాళ్ళు 5-6 గంటలు ఉన్నా కూడా ఒక బకెట్ నీళ్లు పట్టుకోవడానికి తెల్లారిపోతుందని చెప్పే పరిస్థితులు ఉన్నారు. అందుకే నారా చంద్రబాబు నాయుడు 2014-19 ఈ కొండ మీద 2 వాటర్ ట్యాంకులు కట్టిస్తుంది, పూర్తి చేయడం జరిగింది. పబ్లిక్ నీళ్లు ఇవ్వడం జరిగింది. మూడోది ఈ ప్రాంతంలో శంకుస్థాపన కూడా చేయడం జరిగింది. ఆ రోజున అపోజిషన్ ఫ్లోర్ లీడర్ గాను లేదా అపోజిషన్ కార్పొరేటర్ గా ఉన్న భవకుమార్ గారు కూడా సమక్షంలోనే శంకుస్థాపన చేశాం. కాంట్రాక్టర్ అలాట్ చేశాం. కాంట్రాక్టర్ కొంచెం పని కూడా చేశాడు. 2019లో ఈ ప్రభుత్వం రాగానే వీళ్ళు ఏం చేశారంటే 25% లోపు జరిగిన పనులున్న కాంట్రాక్టర్ అని బంద్ చేయమన్నారు. దాంట్లో అది బంద్ పడిపోయింది. ఈ 5 సంవత్సరాల బంద్ ఏదైతే చేశారో అది ఇప్పటి వరకు అదే కొనసాగింది తప్ప కొంచెం ఒక ట్యాంక్ కడదామనే ఆలోచన కానీ లేదా ట్యాంక్ కడదామన్నా ఆ గవర్నమెంట్ మీద క్రెడిబిలిటీ లేక టెండర్లు వేసేవాళ్ళు లేక అది ఆగిపోవడం. ఏదేమైనా కూడా వీళ్ళకి ట్యాంక్ నిర్మాణం కాలేదు, చుక్క నీరు పెరగలేదు. ఇవాళ మేము రాగానే మొట్టమొదటిగా ఆలోచన చేసింది ఏంటంటే ఇంకా కొండ ప్రాంతం ఎక్కడైతే నీళ్ళ అవసరం ఉందని, ఈ ప్రాంతంలో అయితే ఇంకా 2 ఓవర్ ట్యాంకులు కట్టినా కూడా సరిపోని పరిస్థితి. ఇమ్మీడియట్ గా మొట్టమొదటి ఓవర్ ట్యాంక్ నిర్మాణం చేసి వీళ్ళందరికీ నీళ్లు ఇవ్వాలి. ఈరోజు 5వ డివిజన్ లో ఉన్నటువంటి మంచినీటి సమస్యలు కానీ, అదేవిధంగా రోడ్లు, ఇతర మౌలిక సమస్యల కోసం గౌరవ శాసనసభ్యులు శ్రీ గద్దె రామ్మోహన్ రావు గారు ఈ సమస్యలను పరిష్కరించడం కోసం అధికారులను వెంటబెట్టుకొని ఈ ప్రాంతం అంతా పర్యటించి ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందుల్ని వాటిని కళ్ళారా చూసి ఈ సమస్యలకు పరిష్కారం సూచనలు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ తూర్పు నియోజకవర్గంలో నియోజకవర్గ ప్రజలందరూ ఏ విధంగా ఎమ్మెల్యే రామ్మోహన్ గారి మీద ఒక గట్టి నమ్మకాన్ని పెట్టుకొని 50,000 అఖండ మెజారిటీతో గెలిపించి మా నాయకుడు, మా కష్టాలు కన్నీళ్లు దుడిచే నాయకుడని ఏ విధంగా విశ్వసించారో అదేవిధంగా గౌరవ శాసనసభ్యులకు శ్రీ గద్దె రామ్మోహన్ రావు గారు కూడా ఈ ప్రాంతంలో ఏ సమస్య ఉన్నప్పటికీ కూడా ముఖ్యంగా 2019వ సంవత్సరంలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మంచినీటి సమస్యని పరిష్కారం చేయడం కోసం ఆ రోజున ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మాణం కోసం శంకుస్థాపన చేసి పనులు చేయించడం జరిగింది. అది రామ్మోహన్ రావు గారికి, ఎమ్మెల్యే గారికి మంచి పేరు రావడం ఇష్టం లేని వాళ్ళందరూ కూడా దాన్ని ఆ రోజున వైసీపీ ప్రభుత్వం అడ్డుకొని బందర్కు మణిహారంలో నిలిచే మంకినపూడి బీచ్ని దేశంలోనే ప్రముఖ పర్యాటక ప్రాంతాలకు పోటీగా అభివృద్ధి చేస్తామని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అథారిటీ ప్రతినిధి కిరణ్తో కలిసి మంత్రి కొల్లు రవీంద్ర మంకినపూడి బీచ్ను సందర్శించారు. వసతులు, రక్షణ చర్యల గురించి పర్యాటకులను అడిగి తెలుసుకున్నారు. గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో బీచ్లో అనేక అభివృద్ధి పనులు చేశామని, తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి పనుల్ని పడకేయించారని మండిపడ్డారు. అభివృద్ధి పనులు చేయకపోగా ఉన్న పనుల్ని కూడా నాశనం చేశారన్నారు. మట్టి అమ్ముకుని బీచ్ పరిసరాలను నాశనం చేశారు. తీర ప్రాంతంలో విధ్వంసం సృష్టించారన్నారు. కూటమి అధికారంలోకి వచ్చాక మంగినపూడి బీచ్ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు. త్వరలోనే ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో బీచ్ పరిసరాల్లో సదుపాయాలు కల్పిస్తామన్నారు. మంగినపూడి బీచ్కి సంబంధించి ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి, అదేవిధంగా ఇక్కడ గ్రీనరీ డెవలప్ చేయడానికి మరి ఈరోజు అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి మరి చీఫ్ ఆర్కిటెక్ట్ గారు ఇక్కడ రావడం జరిగింది. కిరణ్ గారు మొత్తం కూడా పరిశీలన చేశారు. గతంలో ఏదైతే ఇక్కడ ఒక చక్కటి టూరిజం కింద డెవలప్ చేయడానికి అన్ని అవకాశాలు ఉన్నాయి. ఆ రోజున పెద్ద ఎత్తున రోడ్స్ డెవలప్ చేయడం కానీ, ఇంటర్నల్ రోడ్స్ డెవలప్ చేయడం, బీచ్ అంతా కూడా హైట్ లేపించడం, ఇవన్నీ కూడా లాస్ట్ మేము 14 నుంచి 19లో ఇదంతా కార్యక్రమాలు చేసాం. కానీ గత 5 సంవత్సరాలు పూర్తిగా అసలు పని అనేది ఒక్క పారెడు మట్టి కూడా లేదు, ఉన్న మట్టి ఎత్తుకుపోయారు తప్ప ఏం చేయలే. అలాగే కరోనా పేరుతో లేకపోతే వాళ్ళకి ఇష్టం వచ్చినప్పుడు బీచ్ని క్లోజ్ చేసేయటం, అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి సముద్రపు నీటిని అమ్ముకోవడం తప్ప చేసింది ఏం లేదు.
ఇవాళ తిరిగి మళ్ళీ దీన్ని డెవలప్ చేయడం కోసం మరి ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో ఈ మంగినపూడి బీచ్ని పెద్ద ఎత్తున డెవలప్ చేయడానికి ఒక మాస్టర్ ప్లాన్ని, ముఖ్యంగా పబ్లిక్ బీచ్ ఒకటి తయారు చేసుకుని తర్వాత కొంతమంది ప్రైవేట్ బీచ్ కూడా ఇటు రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. వాళ్ళందరూ కూడా ఇక్కడ వచ్చి రిసార్ట్స్ అలాగే వాటర్ స్పోర్ట్స్కి సంబంధించి కానీ కొన్ని యాక్టివిటీస్ ఇక్కడ వాళ్ళు ఏర్పాటు చేసుకుని ప్రైవేట్ పార్ట్నర్స్ కూడా వస్తున్నారు. ఆషాఢ మాసంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సందర్భంగా గొర్తి సత్యవతి చారిటబుల్ ట్రస్ట్ అధినేత గొర్తి చక్రవర్తి ఆధ్వర్యంలో అమ్మవారికి సారెను సమర్పించారు. పసుపు, కుంకుమ, పూలు, పండ్లు, స్వీట్లు, చీరలు పెద్ద ఎత్తున తీసుకువచ్చి 6వ అంతస్తులో ఉన్న అమ్మవారికి ఉత్సవమూర్తికి సమర్పించారు. సారెకు అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. గొర్తి సత్యవతి చారిటబుల్ ట్రస్ట్ అధినేత గొర్తి చక్రవర్తి మాట్లాడుతూ పుట్టింటికి వచ్చిన ఆడపిల్లకు సారె పెట్టిన విధంగా లోకాలను చల్లగా చూసే అమ్మవారికి కూడా సారె సమర్పిస్తున్నామని, అమ్మవారి చల్లని దయతో ప్రజలంతా సుభిక్షంగా జీవించాలని కోరారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ పాలనలో ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని వేడుకున్నట్లుగా గొర్తి చక్రవర్తి తెలిపారు. నా పేరు శ్రీనివాస్ చక్రవర్తి. గొర్తి సత్యవతి చారిటబుల్ ట్రస్ట్ అని మా అమ్మగారి పేరుతో గత 20 ఏళ్ల నుంచి ట్రస్ట్ నడిపిస్తున్నాను. ఆ ఆధ్వర్యంలో ఈరోజు అమ్మవారికి ఆషాఢ మాసం సారే సమర్పించడం జరుగుతుంది. ఈ సందర్భంగా సత్యవతి చారిటబుల్ ట్రస్టు సభ్యులు, అదేవిధంగా సిబ్బంది, మా సంస్థ యొక్క సిబ్బంది అందరూ ఈరోజు అమ్మవారికి సారె సమర్పించడం జరిగింది. భవిష్యత్తులో గవర్నమెంట్, ఎందుకంటే చాలామంది ఇందులో 99% టీడీపీకి వర్క్ చేస్తున్నారు. గవర్నమెంట్ రావడం, సారె సమర్పించడం, అదేవిధంగా ఈరోజు ఆలోచిస్తే ఇక్కడ మన నాయకులు కానీ, అధికారులు కానీ, పూజారులు కానీ, ఇక్కడ ఉన్న సిబ్బంది కానీ ఈ సారె సమర్పించడానికి వచ్చిన అందరినీ చక్కగా రిసీవ్ చేసుకొని మంచి దర్శనం చేయించి భోజన వసతులు అవి కల్పించి అందరికీ మంచి మేలు చేస్తున్న మేలు అనేది ఈ గవర్నమెంట్లో మనకి ఇక్కడి నుంచే కనబడుతుంది. ఇది ఇప్పుడే మనకి చాలా ఈ ఆషాఢ మాసం నుంచే సంతోషకరమైన ఆశాజనకంగా కనబడుతున్న ఒక గవర్నమెంట్ యొక్క ప్రభుత్వం మనకి ఇక్కడ ఈ అమ్మవారి యొక్క ఆశీస్సులు అందరికీ ఇచ్చి దేశం అలాగే మన యొక్క భారతదేశానికి, మన యొక్క రాష్ట్రానికి మున్ముందు తీసుకెళ్లాలని అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని. పేరు పద్మ అండి. నేను విక్రాంత్ అనే ఆఫీస్లో పనిచేస్తున్నానండి గత 10 ఏళ్ళుగా. అయితే మేము ఇప్పుడు అమ్మవారికి ఇప్పుడు సారా ఇవన్నీ పట్టుకొని వచ్చామండి. పట్టు చీర, సలివిడి, అది స్వీట్స్ అన్నీ, పసుపు, కుంకుమ, పూలు అన్నీ పట్టుకొని వచ్చామండి. అన్నీ కూడా మా సారు గొర్తి చారిటబుల్ ట్రస్ట్ తరఫున మేము అందరం వచ్చామండి. ఎంతమంది కలిపి వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. నేనైతే ఎన్ని రోజుల నుంచి అనుకుంటున్నానండి, నా మనసులో కోరిక ఇది, మా సార్ ద్వారా నాకు ఇది తీరిందని నేను అనుకుంటున్నాను. నాకు చాలా సంతోషంగా ఉంది. మేము వీళ్ళందరం కలిసి రావటం, మొత్తం ఒక 20 మంది 30 మంది దాకా వచ్చామండి. మేము స్టాఫ్ అందరం కలిసి వచ్చాము. ఇంకా మా వాళ్ళు అందరూ కూడా అందరూ వచ్చారండి. ఇవన్నీ చేసినందుకు కూడా మాకు చాలా సంతోషంగా ఉంది. దానికి గాను అమ్మవారికి ధన్యవాదాలు తెలుపుతూ మా సార్ కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాను సార్. పళ్ళు అన్నీ తీసుకొని మేము ఆనందంగా వచ్చాము. మాకు ఆనందంగా సంతోషంగా ఉంది. నా పేరు లక్ష్మి. విజయవాడ ఇన్నర్ వీల్ క్లబ్ ఆఫ్ విజయవాడ మిడ్ టౌన్ అధ్యక్షురాలు కంతేటి సంధ్యారాణి ఆధ్వర్యంలో క్లబ్ సభ్యులు అమ్మవారికి సారె సమర్పించారు. పసుపు, కుంకుమ, పూలు, పండ్లు, స్వీట్లు, చీరలు పెద్ద ఎత్తున తీసుకువచ్చి 6వ అంతస్తులో ఉన్న అమ్మవారి ఉత్సవమూర్తికి సమర్పించారు. సారెకు అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కొండ దిగువన ఉన్న గోశాలలో గోపూజ నిర్వహించారు. గోవులకు సభ్యులకు ఆహారాన్ని అందజేశారు. అనంతరం ఇన్నర్ వీల్ క్లబ్ ఆఫ్ విజయవాడ మిడ్ టౌన్ అధ్యక్షురాలు కంతేటి సంధ్యారాణి మాట్లాడుతూ పుట్టింటికి వచ్చిన ఆడపిల్లకు సారె సమర్పించిన విధంగా లోకాలను చల్లగా చూసే కనకదుర్గమ్మకు సారెను సమర్పిస్తున్నామని, అమ్మవారి చల్లని దయతో ప్రజలంతా సుభిక్షంగా జీవించాలని కోరారు. దుర్గమ్మ ఆశీస్సులతో ఇన్నర్ వీల్ క్లబ్ ఆఫ్ మిడ్ టౌన్ విజయవంతంగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు. నా పేరు సంధ్యా కంతేటి. నేను ఇన్నర్ వీల్ క్లబ్ ఆఫ్ విజయవాడ మిడ్ టౌన్కి ప్రెసిడెంట్గా చేస్తున్నానండి. వీళ్ళంతా మా కమిటీ మెంబర్సు. మేమందరం ఇన్నర్ వీల్ క్లబ్ నుంచి ఈరోజు కనకదుర్గమ్మ వారికి ఆషాఢ మాసం సందర్భంగా ఆషాఢ పట్టి తీసుకొచ్చామండి. అందరం చాలామంది ఒక 25 మంది మెంబర్స్ దాకా గ్యాదర్ అయ్యాము. అమ్మవారికి చాలా రంగరంగ వైభవంగా మేము సారె సమర్పించడం జరిగింది. ఇంకేం సార్లో అమ్మవారికి పట్టు చీరలు,
పసుపు కుంకుమ గాజులు వడి బియ్యము ఇంకా చాలా రకాల స్వీట్స్ హాట్స్ ఫ్రూట్స్ పొంగలి అన్నీ చేసి తీసుకొచ్చామండి అమ్మవారికి సమర్పించడం జరిగింది. ఆడవాళ్ళకి మెయిన్గా పసుపు కుంకుమ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ ఆషాఢ మాసంలో అమ్మవారికి ఈ విధంగా సారె సమర్పించటం వల్ల అందరికీ ఆవిడ సుమంగళిగా దీవిస్తుంది అనే ఒక నమ్మకము, ఆ నమ్మకంతో మేము అందరం తీసుకొచ్చాము. సరస్వతి అండి, ఇన్నర్వీల్ సర్వీస్ ఆర్గనైజేషన్లో నేను వైస్ ప్రెసిడెంట్గా వర్క్ చేస్తున్నాను. ఈరోజు మా ప్రెసిడెంట్ గారు ఆషాఢ సారి తీసుకెళ్ళడానికి తన కార్యక్రమం మొదలెట్టింది. దానికి సపోర్ట్గా మేము అందరం గ్యాదర్ అయ్యి ఇక్కడ అమ్మవారికి అన్నీ సమర్పించడం జరిగింది. ఇది మాకు చాలా ఆనందంగా ఉంది. అమ్మవారి బ్లెస్సింగ్స్ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. కొత్త పెళ్లి కూతురికి ఎలా సారి తీసుకెళ్తారో అలాగే అమ్మవారికి కూడా సారి తీసుకొచ్చి మనకి అమ్మవారి సుమంగళి బ్లెస్సింగ్స్ మనకు కావాలని కోరుకుంటున్నాం. రేపు సీఎం చంద్రబాబు నాయుడు శ్రీశైలం పర్యటన చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం రోజున శ్రీశైలంలో పర్యటించనున్న నేపథ్యంలో అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. నల్లమల శ్రీశైలం అడవులను గ్రేహౌండ్స్, బాంబ్ స్క్వాడ్స్, స్పెషల్ పార్టీ పోలీసులు జల్లెడబడుతున్నారు. శ్రీశైలం ఆలయం జలాశయం వద్ద ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ రాజకుమారి, ఎస్పీ ఆదిరాజ్ సింగ్ రాణా పరిశీలించారు. అనంతరం సుండిపేట ప్రజావేదిక, హెలిప్యాడ్ ప్రాంతాలను వారు పరిశీలించారు. హెలిప్యాడ్ వద్ద బాంబు డాగ్ స్క్వాడ్లతో పోలీసులు సైతం ముమ్మర తనిఖీలు చేస్తున్నారు. సీఎం పర్యటన విజయవంతమయ్యేలా పనులు త్వరితగతిన పూర్తి చేయాలని అన్ని శాఖల అధికారులను కలెక్టర్ ఆదేశించారు. గుణదల గంగిరెద్దుల దిబ్బకు చెందిన నిరుపేద కార్యకర్తకు ఇల్లు కట్టిస్తున్నట్లు యువ నాయకులు గద్దె క్రాంతి తెలిపారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం 3వ డివిజన్ గంగిరెద్దుల దిబ్బ అంబేద్కర్ బొమ్మ వద్ద నిరుపేద కుటుంబాలకు చెందిన పార్టీ కార్యకర్తలకు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ సొంత నిధుల నుండి ఇంటి నిర్మాణం చేయిస్తున్నారు. నిర్మాణ పనులను యువ నాయకులు గద్దె రామ్మోహన్ తనయుడు గద్దె క్రాంతి కుమార్ నేడు పరిశీలించారు. కార్యకర్త కుటుంబ సభ్యులను పరామర్శించి వారి యోగక్షేమాలు తెలుసుకోవడంతో పాటు పనులు జరుగుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గద్దె క్రాంతి కుమార్ మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో భాగంగా గత 5 ఏళ్ల పాలనలో ఎదుర్కొన్న సమస్యలను, ఇబ్బందులను ప్రజలు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్కు వివరించడం జరిగిందన్నారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత ప్రజల సమస్యలు, ఇబ్బందులను ఒక్కొక్కటి పరిష్కరించుకుంటూ వెళ్తున్నారన్నారు. ఎన్నికల ముందు ప్రచారానికి వచ్చినప్పుడు ఒక నిరుపేద కార్యకర్త కుటుంబం కుంగిపోయి ఉన్న ఒక ఇంటిలో 15 మంది నివసిస్తూ ఉండటాన్ని గమనించి ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఇల్లు కట్టిస్తానని వారికి హామీ ఇవ్వటం జరిగిందన్నారు. గెలిచిన తర్వాత తన సొంత నిధులతో మంచి ప్లానింగ్తో ఇల్లు కట్టించడం జరుగుతోందన్నారు. ఎప్పుడు లేని విధంగా హ్యాట్రిక్ మెజారిటీ ఇవ్వకుండా అత్యధిక మెజారిటీ ఇచ్చి గెలిపించారు అందరూ కలిసి. ఆ గెలిపించే ముందు మేము చేసిన ప్రచారంలో చాలా ఎవరెవరు ఏ బాధలు వచ్చినాయో, ఆ 5 ఏళ్ళు కూడా ఏమేమి ఎదుర్కొన్నారో అన్నీ కూడా మాకు ఎక్స్ప్లెయిన్ చేయటం అయింది. అలాగే ఇప్పుడు ఎలక్షన్ గెలిచిన తర్వాత ఒక్కొక్క బాధ, ఒక్కొక్క పని చేసుకుంటూ వెళ్తున్నాము. అలాగే ఎలక్షన్ ముందు ఇక్కడికి నాన్నగారు కూడా ప్రచారంకి వచ్చినప్పుడు ఇక్కడ ఇంట్లో దాదాపుగా 15 మంది ఉంటున్నారు. ఈ ఇల్లు ఏదో ప్రకృతి దీనివలన పడిపోవటం జరిగింది. నాన్నగారు ప్రతిజ్ఞ చేయటం అయింది, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఇల్లు కల్పించే ధ్యేయంగా ముందుకెళ్తామని. అలాగే తన సొంత నిధులతో ఎలక్షన్ గెలిచిన తర్వాత కూడా తన సొంత నిధులతో ఇక్కడ వీరందరికీ మంచి ప్లానింగ్తో ఇల్లు కట్టించడం జరుగుతుంది. ఇలాగే అందరూ కూడా ఈ 5 ఏళ్ళు కూడా ఎవరికి తోచినంత వారు ప్రతి
ఒక్కరు ఈ నియోజకవర్గంలో ఎవరికి తోచినంత వారు పేదవారికి సహాయం చేస్తూ ముందుకెళ్తే ఈ నియోజకవర్గం ఒక కొత్త మలుపు తిరుగుతుంది. అలాగే ఒక సిగ్నేచర్. ఏపీ పునర్విభజన చట్టాన్ని చెల్లని చెక్కులాగా కాంగ్రెస్ పార్టీ తయారు చేస్తే ఆ తప్పును బీజేపీ సవరించి నిధులు ఇస్తుందని ఏపీ భారతీయ జనతా పార్టీ ముఖ్య ప్రతినిధి లంకా దినకర్ తెలిపారు. ఏపీ భారతీయ జనతా పార్టీ ముఖ్య ప్రతినిధి లంకా దినకర్ విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలపై తీవ్ర విమర్శలు చేశారు. అశాస్త్రీయ రాష్ట్ర విభజన, అస్తవ్యస్తమైన ఏపీ పునర్విభజన చట్టం వెనుక జైరాం రమేష్, చిదంబరం ఉన్నారు. పోలవరం చెల్లని చెక్కు చేద్దామని కాంగ్రెస్ భావిస్తే పోలవరం బాధ్యత మాది అని కేంద్ర ఆర్థిక మంత్రి చెప్పారు. ఏపీ పునర్విభజన చట్టం సెక్షన్ 5(6)(94)లో రాజధాని నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వ పాత్ర పరిమితం చేశారు. కంటి తుడుపు కమిటీ తప్ప స్పష్టంగా రాష్ట్రానికి ఏమివ్వాలో తెలుపకుండా బ్లాక్ చెక్ ఇచ్చారు. అమరావతికి కావలసిన నిధులు ఇవ్వటంలో కేంద్రం వెనుకంజ వేయలేదని లంకా దినకర్ తెలిపారు. ఇక ఏపీ రాజధాని నిర్మాణం కోసం అందించే 15,000 కోట్ల రూపాయలు ప్రభావం 50 నుంచి 60,000 కోట్ల వరకు ఉండే అవకాశం ఉందని ఏపీ బీజేపీ ముఖ్య ప్రతినిధి లంకా దినకర్ తెలిపారు. పునర్విభజన చట్టం దానికి సంబంధించినటువంటి అంశాలు, వాటిలో ఉన్నటువంటి అంశాలు, వాటికి సంబంధించినటువంటి వాటిని కూర్పు చేసేటప్పుడు ఆ రోజు విభజన జరిగేటప్పుడు కాంగ్రెస్ పార్టీ వ్యవహరించినటువంటి తీరు పునర్విభజన చట్టాన్ని ఒక చెల్లని చెక్కులాగా తయారు చేసింది. ఈరోజు ఆ తప్పుల్ని సవరిస్తూ భారతీయ జనతా పార్టీ 2014 ఏదైతే NDA 1 మొదలైన దగ్గర నుంచి ఈరోజు వరకు కూడా ఆ నిధులు ఆర్డర్ ఆఫ్ ది ప్రయారిటీలో ఇస్తూ వస్తోంది. వివిధ రకాల ప్రాజెక్టులకు సంబంధించి కొన్ని పూర్తి చేయడం జరుగుతుంది, కొన్ని వర్క్ ఇన్ ప్రోగ్రెస్లో ఉన్నాయి, కొన్ని స్టార్ట్ చేయాల్సినవి కూడా ఉన్నాయి. వివిధ రకాల ప్రతిబంధకాల కారణాల వల్ల అది వాస్తవం. అది అయితే ఒక్కసారి గమనిస్తే ఎవరైతే అశాస్త్రీయ రాష్ట్ర విభజనానికి మూల కారణమైనటువంటి కాంగ్రెస్ పార్టీలో ఆ రోజు పునర్విభజన చట్టం, ఏపీ పునర్విభజన చట్టాన్ని రాయటానికి, అందులో ఉన్నటువంటి ప్రొవిజన్స్ని ఇన్కార్పొరేట్ చేయడానికి మూల కారణమైనటువంటి వ్యక్తి ఎవరంటే జైరాం రమేష్, రెండోది చిదంబరం. వీళ్ళిద్దరూ కీలక పాత్ర. మూడో వ్యక్తి వీరప్ప మొయిలీ. సరే, వీరప్ప మొయిలీ ఇప్పుడు ప్రస్తుతం ఆయన యాక్టివ్గా లేరు. చిదంబరం గారు అట్లాగే జైరాం రమేష్ గారు ఇద్దరు కూడా ఈరోజు కూడా రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీలో చురుగ్గానే ఉన్నారు. విభజన చట్టం, అశాస్త్రీయ విభజన ఏదైతే తలుపులు మూసి ఆ రోజు విభజన చేసిందో కాంగ్రెస్ పార్టీ, అశాస్త్రీయంగా చేసినటువంటి విభజనలో పొందుపరిచినటువంటి క్వారీ ప్రమాద మృతుల కుటుంబాలకు 50 లక్షల నష్టపరిహారం చెల్లించాలని సిపిఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనిపూడి శంకర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ విషయమై దాసరి భవన్లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కంచికచెర్ల, ఇబ్రహీంపట్నం మండలాల్లోని పరిటాల, దొనబండ, కేతనకొండ, కిలేసాపురం గ్రామ పరిసరాల్లో ఉన్నటువంటి గ్రానైట్ క్వారీల్లో కారణంగా అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని, కార్మికుల కోసం భద్రతా చర్యలు తీసుకోకపోవటం వల్ల అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని, గ్రానైట్ క్వారీ యాజమాన్యాలు అక్రమాలకు, తవ్వకాలకు పాల్పడుతున్నారని దోనెపూడి శంకర్ తెలిపారు. నిరంతరం పర్యవేక్షించవలసిన గనుల శాఖ, కార్మిక శాఖ క్వారీ యజమానుల మామూలు మత్తులో జోగుతూ నిర్లక్ష్యం వ్యవహరించడం అన్యాయమన్నారు. మాసంలోనే అక్రమ తవ్వకాలకు అడ్డాలుగా మారిన కార్మికుల పాలిట క్వారీలు సమాధులుగా, గోరీలుగా మారినటువంటి నేపథ్యంలో 3 కార్మికులు సజీవ సమాధి అవటం జరిగింది రాళ్ల మధ్యలో. మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా స్పందించాల్సిన అవసరం ఉన్నది. ఎండనక వాననక కొండల్లో బండరాళ్ళు పగలగొడుతూ కనీసమైనటువంటి చట్టాలను అమలుకు నోచుకోక ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి మన ప్రాంతానికి వలస వచ్చినటువంటి కార్మికులు కానీ, స్థిరనివాసం ఏర్పరచుకున్న కార్మికులు కానీ యాజమాన్యం యొక్క నిర్లక్ష్య వైఖరి, అధికారుల మామూళ్ళ మత్తుకి బలైపోవటం చాలా బాధాకరం. 3 కార్మికులు బలైపోవటం జరిగింది పరిటాల క్వారీ. వారికి
కాంపెన్సేటివ్ యాక్ట్ కింద లేబర్ డిపార్ట్మెంటు వయసును బట్టి అమౌంట్ని కూడా ఇవ్వాలని చెప్పి క్వారీ యజమానులకి ఏ క్వారీ అయితే పవన్ గ్రానైట్స్ అండ్ మెటల్ వర్క్స్ వాళ్ళు క్వారీలో ప్రమాదం జరిగిందో ఆ క్వారీలో వారికి నష్టపరిహారం ఇవ్వమని చెప్పడం జరిగింది. ఈనాటి వరకు కూడా సంఘటన జరిగి 20 రోజులు కావస్తున్నా కూడా ఈనాటి వరకు రూపాయి కూడా వాళ్ళకి మంజూరు చేయటం జరగల. అంతేకాకుండా ప్రభుత్వం వారిచ్చేటువంటి 16 లక్షలు హైయెస్ట్ కాంపెన్సేషన్. దేశంలో బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక చట్టాలను తిప్పికొట్టి కార్మిక హక్కుల సాధనకై ఉద్యమించాలని రెవల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ కన్వీనర్ కె సుబ్బారాయుడు అన్నారు. రెవల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ అనుబంధ కార్మిక సంఘం యునైటెడ్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ రాష్ట్ర కమిటీ జనరల్ బాడీ సమావేశం బుధవారం విజయవాడ ప్రెస్ క్లబ్లో జరిగింది. ఈ సమావేశంలో రెవల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ రాష్ట్ర కన్వీనర్ కె సుబ్బారాయుడు మాట్లాడుతూ కార్మిక వ్యతిరేక విధానాలు తిప్పికొట్టవలసిన అవసరం ఉందని, కార్మిక హక్కుల సాధనకై ఐక్యంగా ఉద్యమించాలన్నారు. కార్మికుల హక్కుల సాధన కోసం సెప్టెంబర్ 1-2 తేదీల్లో తమిళనాడు రాష్ట్రం సేలంలో జాతీయ మహాసభ నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. భారతదేశంలో తిరిగి కేంద్రంలో మోదీ నాయకత్వాన బీజేపీ ప్రభుత్వం మూడోసారిగా ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిందని, గత పాలనలోనే అధిక ధరలు, నిరుద్యోగంతో ప్రజలు అల్లాడిపోయారన్నారు. షెడ్యూల్ పరిశ్రమలలో పనిచేస్తున్న కార్మికులకు కనీస వేతన చట్టం సవరణ చేసి అమలు చేయాలని డిమాండ్ చేశారు. పేరు ఏ శ్రీనివాసులు, యూటీఈసీ రాష్ట్ర కన్వీనర్గా ఈవేళ ఎంపిక చేయడం అనేది జరిగింది. దీనికి రెవల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ నాయకులు సుబ్బారాయుడు గారి యొక్క ఆధ్వర్యంలో ఈ ఎంపిక అనేది జరిగింది. నాతో పాటు రాష్ట్ర కమిటీగా 10 మందిని ఎంపిక చేయడం జరిగింది. మరో 3 జిల్లాలకు కోఆప్షన్ ఇవ్వడం అనేది కూడా జరిగింది. అదే సందర్భంగానే సెప్టెంబర్ నెల 1, 2, 3 తేదీల్లో తమిళనాడు రాష్ట్రంలో సేలం పట్టణంలో ఆల్ ఇండియా 11వ జాతీయ మహాసభలు జరుగుతున్నాయి. ఈ జాతీయ మహాసభలకు ఈ రాష్ట్రం నుండి 5 మంది డెలిగేట్స్ని ఎంపిక చేయటం అనేది కూడా ఈ సందర్భంలోనే జరిగింది. అయితే ఈ జాతీయ మహాసభల యొక్క ఉద్దేశం కేంద్ర ప్రభుత్వం మూడవసారిగా అధికారం చేపట్టిన బీజేపీ తీసుకున్నటువంటి ఏవైతే ఉద్యోగ కార్మిక వ్యతిరేక విధానాలు ఉన్నాయో వాటి మీద భవిష్యత్తు ఉద్యమాలు రూపొందించుకొని ముందుకు సాగేందుకు ఈ ఆల్ ఇండియా జాతీయ మహాసభలు జరగబోతున్నాయి. ప్రధానంగా కార్మికులకు చట్టాలు సవరణలు చేస్తున్నారు. 44 చట్టాలను స్థానంలో కేవలం 4 కోట్లను తీసుకొచ్చి అన్ని హక్కులను ప్రాణ త్యాగాలు హరించినటువంటి కార్మిక చట్టాలన్నీ కూడా హరించేస్తున్నారు. రెవల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ రాష్ట్ర కన్వీనర్ ఈరోజు యూటీఈసీ ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయాలని చెప్పి జనరల్ బాడీ సమావేశం ఇక్కడ నిర్వహించడం జరిగింది. ప్రధానంగా 11 మందితో రాష్ట్ర కమిటీని కూడా ఎన్నుకోవడం జరిగింది. రాష్ట్రం వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఈరోజు కార్మికులు ఎదుర్కొన్నటువంటి సమస్యలన్నింటిపైన కూడా రాజీ లేని పోరాటాలు చేయాలని చెప్పి ఈ సమావేశంలో నిర్వహించడం జరిగింది. భవిష్యత్తులో దేశవ్యాప్తంగా ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా ప్రైవేట్ పరం చేస్తూ ఈరోజు బీజేపీ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయానికి వ్యతిరేకంగా ఉద్యమాన్ని ఉధృతం చేయాలని చెప్పి కూడా ఈ సమావేశంలో చర్చించడం జరిగింది. అదేవిధంగా యునైటెడ్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ జాతీయ మహాసభలు తమిళనాడు రాష్ట్రంలోని సేలం పట్టణంలో 3 రోజుల పాటు సెప్టెంబర్ 1, 2, 3 తేదీలలో 3 రోజుల పాటు జరుగుతూ ఉన్నాయి. ఈ సమావేశాలకు అఖిల భారత జనరల్ సెక్రటరీ హాజరు కాబోతూ ఉన్నాడు. అదేవిధంగా ఆర్ఎస్పీ పార్టీ ఎంపీ ఎన్కే ప్రేమచంద్రన్ గారు ముఖ్య అతిథిగా హాజరవుతూ ఉన్నారు. అదేవిధంగా ఆర్ఎస్పీ జనరల్ సెక్రటరీ కామ్రేడ్ మనోజ్ భట్టాచార్య గారు కూడా హాజరవుతూ ఉన్నారు. దేశంలో ఉన్నటువంటి కార్మికుల యొక్క హక్కులను కాపాడడం కోసం యునైటెడ్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ యూటీఈసీ ముందుంటుందని చెప్పి సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. భవిష్యత్తులో కార్మికులకు ఎక్కడ అన్యాయం జరిగినా కూడా అన్ని ఉద్యోగ కార్మికుల కర్షకుల యొక్క హక్కుల కోసం అన్ని సంఘాలతో కలిపి ఉద్యమాన్ని ఉధృతం చేసి ఆంధ్రప్రదేశ్లో యూటీఈసీని బలోపేతం చేయడానికి కృషి చేస్తామని ఏపీ సీఎం చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో వైసీపీకి ఎదురు దెబ్బ తగిలింది.
అమరావతిలో జరిగిన ఓ కార్యక్రమంలో 5గురు వైసీపీ కౌన్సిలర్లు 15 మంది ఎంపీటీసీ సభ్యులు తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వారందరికీ పార్టీ కండువాలు కప్పిన చంద్రబాబు టీడీపీలోకి సాదర స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ డాక్టర్ కంచర్ల శ్రీకాంత్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీడీపీలో చేరిన కుప్పం నేతలు మాట్లాడుతూ కుప్పం అభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యమన్నారు. వైనాట్ 175 అన్నారు. కుప్పంలో రౌడీయిజాన్ని పెంచి పోషించారు. కుప్పంను సర్వనాశనం చేశారంటూ వారు ధ్వజమెత్తారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పరిశ్రమల శాఖపై సమీక్ష నిర్వహించిన సీఎం చంద్రబాబు రాష్ట్రం నుంచి తరలి వెళ్లిన కంపెనీలను తిరిగి రప్పించేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్లు వెల్లడి. నగరంలో అధ్వాన రోడ్ల దుస్థితిపై ధర్నా చేపట్టిన సిపిఎం. నగరంలో రోడ్ల దుస్థితిపై ప్రభుత్వం దృష్టి సారించాలన్న సిపిఎం నేత కాశీనాథ్. తూర్పు నియోజకవర్గ పరిధిలో 5వ డివిజన్లో పర్యటించిన ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కొండ ప్రాంతంలో మంచినీటి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ. బందర్లోని మంకినపూడి బీచ్ను పరిశీలించిన మంత్రి కొల్లు రవీంద్ర మంకినపూడి బీచ్ను దేశంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతంగా పోటీగా అభివృద్ధి చేస్తామని ప్రకటన. ఎస్డీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.